నమస్కారం అప్టెక్ జాబ్స్కి స్వాగతం. నేను మీ వివేక్. బిల్డ్ ఫర్ భారత్ ఇనిషియేటివ్ని ఏ సంస్థ తయారు చేస్తుంది? ఇండియాకి సంబంధించిన ఒక ఇనిషియేటివ్ మనం ఎనీవేస్ తెలుసుకుందాం, కంగారు పడాల్సింది ఏం లేదు. కానీ మామూలుగా సమాజంలో ఒక నానుడి అనే కన్నా ఒక థాట్ ఏంటి, లేదా ఒక బిలీఫ్, నమ్మకం ఏంటంటే ఎక్కడైతే మహిళలు ఎక్కువగా చదువుకుంటారో అక్కడ వాళ్ళకి సంతానం తక్కువగా ఉంటుంది, చదువుకోని మహిళలు లేదా చదువుకోని కుటుంబాల్లోనే సంతానం ఎక్కువగా ఉంటుందని ఒక బిలీఫ్ ఉండేది. కానీ ఒక రాష్ట్రం మటుకు అబ్బే ప్రతిసారి మనం ఏదనుకున్నా సరే దాన్ని తిరిగి రాసేవాళ్ళు లేదా దాన్ని తిప్పికొట్టేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు. నా రాష్ట్రం ప్రూవ్ చేస్తుంది. ఏ రాష్ట్రం అది తెలిస్తే కామెంట్ చేసి చెప్పండి, లేదు అని అంటే నేను చెప్పించేయండి. ఏంటంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి, ఓకేనా? సో ఎలాగో చూస్తాను అనుకుంటున్నారు కాబట్టి నేను చెప్పేది విని అప్పుడు మన వీడియో లోపలికి వెళ్ళిపోదాం. నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే ఏపీఎస్సీ గ్రూప్ 1, ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్లు వచ్చేసాయి. సో మీరు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న సంగతి కూడా నాకు అర్థమైంది, అందుకే మీరు ఈ వీడియో చూస్తున్నారు. గుడ్ జాబ్. అయితే అప్టెక్ జాబ్స్ ప్లస్కి సంబంధించి ప్రస్తుతం 2 ఇంట్రెస్టింగ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి అన్నమాట. సో ఇదేంటంటే 3 months కోర్సు మామూలుగా అయితే 4,000 రూపీస్కి వస్తుంది, కానీ అది మీకు 999 రూపీస్కి. 6 months కోర్స్ అయితే మామూలుగా 8,000 రూపీస్కి వస్తుంది, అది మీకు 1,999 రూపీస్కి ఇప్పుడు ప్రొవైడ్ చేస్తుంది అప్టెక్ జాబ్స్ ప్లస్. అండ్ ఈ ఆఫర్ ఓన్లీ December 31st వరకే. సో కన్సిడరింగ్ దట్ ఈ ఛాన్స్ని మిస్ చేసుకోవద్దు. అలానే ఒకవేళ మీరు వీడియోస్, స్టడీ మెటీరియల్, చాప్టర్ వైజ్ టెస్ట్తో పాటు టెస్ట్ విత్ ఎక్స్ప్లెనేషన్ కూడా కావాలనుకుంటే అప్టెక్ జాబ్స్ ప్లస్లో కోర్సును పర్చేస్ చేయాలి. సో అప్టెక్ జాబ్స్ ప్లస్సా ఏంటి, 2 ఆల్మోస్ట్ సేమ్గానే ఉన్నాయి కదా అన్న కన్ఫ్యూజన్ మీకు ఏదన్నా ఉంటే, మేబీ ఉండొచ్చు, మీకు ఉండదని నాకు తెలుసు. ఇఫ్ ఇన్ కేసు ఉంటే 9133449696 ఈ నెంబర్ కాల్ చేయండి, మీ డౌట్స్ అన్నింటినీ క్లారిఫై చేస్తారు. ఓకే, సో ఇందాక చెప్పాను కదా వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామని. సో తెలుసుకుందాం. టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఇన్ కేరళ రాష్ట్రం అందరి అంచనాల కన్నా ఆలోచనను తిప్పికొట్టిందని చెప్పాలి. కేరళ బ్రేక్స్ ద జనరల్ అజంప్షన్ దట్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ హ్యావ్ ఫ్యూయర్ చిల్డ్రన్ దాన్ అన్ఎడ్యుకేటెడ్ ఉమెన్. మరి అలా ఎలా జరిగిందో మనకు తెలియదు, కేరళ ఉమెన్ని అడిగి తీరాలి. మామూలుగా ఏంటంటే ఎక్కడైతే ఉమెన్కి ఎడ్యుకేషన్ దక్కుతుందో, విద్య అనేది దక్కుతుందో వాళ్ళకి, అక్కడ వాళ్ళకి దే నో ద వాల్యూ ఆఫ్ లెస్ చిల్డ్రన్. కాబట్టి ఎడ్యుకేటెడ్ ఉమెన్కి తక్కువ పిల్లలు ఉంటారు, లేదా వాళ్ళకి సంతానం తక్కువగా ఉంటుందని ఒక అజంప్షన్ ఉంది ఎప్పటి నుంచో. కానీ కేరళ మహిళలు దాన్ని బ్రేక్ చేసేశారు. ద టోటల్ ఫెర్టిలిటీ రేట్ అమాంగ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ ఈజ్ రిమార్కబుల్లీ హయ్యర్ దాన్ దట్ అమాంగ్ ద ఇల్లిటరేట్ ఉమెన్. అంటే అక్షరాస్యత లేని మహిళలతో పోలిస్తే అక్షరాస్యత ఉన్న, చదువుకున్న మహిళలకి ఎక్కువ సంతానం ఉందంట కేరళ రాష్ట్రంలో. దట్స్ రియలీ క్వైట్ షాకింగ్ అండ్ సర్ప్రైజింగ్. మీరు కూడా ఒకవేళ షాక్ అయితే కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పండి. కేరళ ఈజ్ ద ఓన్లీ స్టేట్ ఇన్ ద కంట్రీ విత్ హై టోటల్ ఫెర్టిలిటీ రేట్ అమాంగ్ ఎడ్యుకేటెడ్ ఉమెన్. ఎందుకు ఆ ఒక్క రాష్ట్రం అన్నా అంటే ఇండియా మొత్తంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఎడ్యుకేటెడ్ లిటరేటెడ్ ఉమెన్ని ఇల్లిటరేట్ ఉమెన్తో కంపేర్ చేస్తే అన్ని చోట్ల ఎక్కడైతే అక్షరాస్యత విద్య అనేది లేదో ఆ మహిళలకు ఎక్కువగా సంతానం ఉంటే కేరళలో మటుకు కొంచెం రివర్స్లో ఉంది పరిస్థితి. ద టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఈస్ ద యావరేజ్ నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ బార్న్ టు అ ఉమెన్ డ్యూరింగ్ హర్ రిప్రొడక్టివ్ ఇయర్స్ విచ్ ఈస్ 15 to 49 years. సో ఒక మహిళకి 15 నుండి 49 సంవత్సరాల వయసు మధ్యలో ఎంత అయితే ఆన్ అన్ యావరేజ్గా, అంటే సగటున ఎంతమంది అయితే సంతానం కలుగుతారో దానినే టోటల్ ఫెర్టిలిటీ రేట్ అంటారు. ఇది కేరళలో ఎడ్యుకేటెడ్ ఉమెన్కి ఎక్కువగా ఉంది, అక్షరాస్యత లేని, అది లేదు నిరక్షరాస్యత కలిగిన మహిళలకి తక్కువగా ఉంది. దాట్స్ ద సర్ప్రైజింగ్ ఆస్పెక్ట్. అందుకే ఇది వార్తల్లోకి వచ్చింది, అందుకే మీరు ఇది చూస్తున్నారు. ఏదైనా కొత్తగా చేయాలి, ఆ కొత్తది కూడా చాలా భారీ స్థాయిలో చేయాలి, ప్రపంచమంతా అవాక్ అవ్వాలి, ప్రపంచమంతా తన వైపే చూడాలి అంటే అది ఖచ్చితంగా ఒకప్పుడైతే జపాన్ చేయాలి, ఇప్పుడైతే ఖచ్చితంగా చైనానే చేయాలి. అలాంటిది చైనా మరొకసారి చేసి చూపించింది, విచ్ ఈస్ షైడోవాన్ న్యూక్లియర్ ప్లాంట్. ఏంటి దీని స్పెషాలిటీ అనుకుంటున్నారా? తెలుసుకుందాం, కంగారొద్దు. చైనా స్టార్ట్స్ అప్ వరల్డ్స్ ఫస్ట్ 4th generation న్యూక్లియర్ రియాక్టర్ షైడోవాన్ రీసెంట్లీ. మామూలుగా ప్రపంచం మొత్తం 2nd generation, 3rd generation న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు ఉన్నారా నాయనా అని భావిస్తుంటే ఇక్కడ చైనానేమో 4th generation కూడా స్టార్ట్ చేసేసింది. అండ్ దాట్స్ హౌ ఇట్ బికేమ్ ద ఫస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ టు రన్ అ 4th generation న్యూక్లియర్ రియాక్టర్. ఇట్ యూజెస్ అ హై టెంపరేచర్ గ్యాస్ కూల్డ్ న్యూక్లియర్ రియాక్టర్ విత్ 1150 megawatts. వెల్ యూఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద శక్తి సామర్థ్యం, ఎనర్జీ కెపాసిటీ గురించి మాట్లాడట్లేదు, బట్ ద కైండ్ ఆఫ్ రియాక్టర్ దే ఆర్ యూజింగ్ దాని గురించి మాట్లాడుతున్నాం. 4th generation రియాక్టర్స్ కెన్ ఆపరేట్ ఎట్ హయ్యర్ టెంపరేచర్స్, అంటే ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగా ఉన్నా సరే అవి బాగా పనిచేయగలవు దాన్ మోస్ట్ అదర్ రియాక్టర్స్. అంటే 3rd generation, 2nd generationస్తో కంపేర్ చేసుకుంటే ఇవి ఎక్కువ టెంపరేచర్ ఉన్నా సరే బాగా పర్ఫామ్ చేస్తాయి, విచ్ అలౌస్ దెమ్ టు జనరేట్ బోత్ ఎలక్ట్రిసిటీ అండ్ హైడ్రోజన్ యాజ్ వెల్. ఒకవైపు విద్యుత్ని ఎలాగో ఉత్పత్తి చేస్తుంది, దాంతోపాటు హైడ్రోజన్ని కూడా ఉత్పత్తి చేస్తుందంట. అలా
హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్లో కూడా దీన్ని ఉపయోగించవచ్చుగా. అప్పుడు హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్స్తో ఒకవేళ కార్లు నడిస్తే అది అక్కడ కూడా ఇంధనంగా ఉపయోగపడుతుందిగా. అలానే ఒకవేళ ఎలక్ట్రిక్ కార్ అయితే ఎలక్ట్రిసిటీని కూడా చార్జ్ చేయొచ్చుగా. దట్స్ వన్ ఎగ్జాంపుల్. ఒకవేళ అలా మీకు ఏదైనా తెలిస్తే అది కూడా చెప్పండి కామెంట్లో. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సుకి సంబంధించి ఐరోపా సమాఖ్య, యూరోపియన్ యూనియన్ ఫర్ ద వెరీ ఫస్ట్ టైం చాలా ఇంపార్టెంట్ రూల్స్ తీసుకొచ్చింది. ద యూరోపియన్ యూనియన్ హ్యాస్ రీచ్డ్ డీల్ రీసెంట్లీ ఆన్ ద వరల్డ్స్ ఫస్ట్ కాంప్రిహెన్సివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రూల్స్. అంటే కృత్రిమ మేధస్సుకి సంబంధించి కాంప్రిహెన్సివ్గా, అంటే అన్ని ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తూ నియమ నిబంధనలు తీసుకొచ్చిన మొట్టమొదటి దేశం లేదా సమూహం అని చెప్పొచ్చు. ఇట్ పేవ్స్ ద వే ఫర్ లీగల్ ఓవర్ సైట్ ఆఫ్ ఏఐ టెక్నాలజీ. ఇప్పటివరకు ఏఐని అందరూ ఉపయోగిస్తున్నారు, కానీ దానికి సంబంధించి ప్రాపర్గా గైడ్ లైన్స్ కానీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ అంతగా ఏమీ లేవు. బట్ EU బికేమ్ ద ఫస్ట్. సో వాళ్ళు ఎలా చేశారు ఇక్కడ జాగ్రత్త గమనిస్తే, వాళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఒక పిరమిడ్లా కన్సిడర్ చేస్తున్నారు. సో పిరమిడ్లా కన్సిడర్ చేసినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు, ఫస్ట్ దాంట్లో సోషల్ స్కోరింగ్, మాస్ సర్వేలెన్స్, మ్యానిపులేషన్ ఆఫ్ బిహేవియర్ కాజింగ్, అంటే మనుషుల యొక్క బిహేవియర్ మార్చే అవకాశం ఉంది, లేదు సామాజికంగా మనుషులు ఏం చేస్తున్నారు అని అబ్జర్వ్ చేసే అంశాలని కంప్లీట్గా ప్రొహిబిట్ చేస్తున్నారు. అలాంటి వాటిని అసలు అలౌ చేయరు. ఇట్స్ అన్యాక్సెప్టబుల్ అనమాట. యాక్సెస్ టు ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, పబ్లిక్ సర్వీసెస్, సేఫ్టీ కాంపోనెంట్స్ ఆఫ్ వెహికల్స్, లా ఎన్ఫోర్స్మెంట్ ఎక్సెట్రా కొంచెం రిస్క్ ఎక్కువే. సో అక్కడ మటుకు వాళ్ళు అసెస్మెంట్ ఉపయోగిస్తారు. ఇప్పుడు ఉదాహరణకి డ్రైవ్ చేస్తున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేసి కార్ దానికి అదే డ్రైవ్ చేస్తాను అనుకో, అది ఎలా కన్సిడర్ చేస్తుంది అనేది కొంచెం కన్సర్న్, ప్రాబ్లమాటిక్. ఎడ్యుకేషన్ అలానే పబ్లిక్ సర్వీసెస్, ఉద్యోగాల్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎంతవరకు ఉపయోగించాలి అనేది కొంచెం కన్సర్నబుల్ థింగ్, కొంచెం ఆలోచించాల్సిన విషయం. సో అక్కడ ఆలోచిస్తారు. సో దట్ ఈస్ అండర్ హై రిస్క్ కేటగిరీ. ఇంపర్సనేషన్, చాట్ బాట్స్, ఎమోషన్ రికగ్నిషన్, బయోమెట్రిక్ కేటగరైజేషన్, డీప్ ఫేక్, అంటే ఏది నిజం ఏది అబద్ధం, వేలిముద్రలు, అలానే ఒక మనిషి ఫేస్ ఏదైతే ఉందో దాన్ని మ్యాచ్ చేయడం, ఇలాంటివన్నీ మనకి ఇన్ఫ్యాక్ట్ బెనిఫిట్ ఇస్తుంది కాబట్టి దాంతో పెద్ద రిస్క్ ఏమీ లేదు కాబట్టి దాన్ని తీసుకుంటారు. బట్ దాన్ని ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు అంతే. ట్రాన్స్పరెన్సీ ఆబ్లిగేషన్. అలానే మిగిలినవన్నీ కూడా మినిమల్ రిస్క్, వాటితో పెద్ద ప్రాబ్లం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ ట్రాఫిక్ సిగ్నల్. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూస్ చేశారనుకోండి, ఎక్కడైతే ట్రాఫిక్ ఎక్కువగా ఉందో అది వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడ ట్రాఫిక్ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తుంది. దానివల్ల ఎవరికి ప్రాబ్లం ఏం లేదు కదా, అందుకే మినిమల్ రిస్క్, అందుకని దానికి పెద్ద ప్రాబ్లం లేదు. ఎక్కడైతే రిస్క్ ఎక్కువ ఉందో వాటిని ప్రొహిబిట్ చేస్తారు. కొంచెం రిస్క్ ఎక్కువగా ఉంది అంటే పర్లేదు, బట్ స్టిల్ మనకు కావాలనుకుంటే దాన్ని మానిటర్ చేస్తారు. ఇంకొంచెం రిస్క్ తక్కువగా ఉంది అని అంటే అప్పుడప్పుడు దాన్ని చూస్తూ ఉంటారు, లేదంటే వదిలేస్తారు. సో ఈ విధంగా EU ఏఐకి సంబంధించి కాంప్రహెన్సివ్ రూల్స్ తీసుకొచ్చింది. అండ్ నౌ కమ్స్ వన్ మోర్ ఇంపార్టెంట్ ముఖ్యాంశం విచ్ ఈస్ బిల్డ్ ఫర్ భారత్ ఇనిషియేటివ్. అంటే భారతదేశం కోసం నిర్మించే ఒక కార్యక్రమం. ఇంతకీ ఏం నిర్మిస్తున్నారు వాళ్ళు? ఇట్ ఈస్ అనౌన్స్డ్ బై ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. దీన్ని ఇన్ షార్ట్ ONDC అని కూడా అంటారు. ONGC వేరు, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్. ఇది ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. గూగుల్ క్లౌడ్ ఇండియా, యాంథర్ ఇన్ ఇండియా, అలానే పేటిఎం, ప్రోటీన్, స్టార్టప్ ఇండియా, వీళ్ళందరూ కలిసి దీన్ని తయారు చేస్తున్నారనమాట. ఏం చేస్తారంటే ఇంతకీ టు ట్యాకిల్ డైవర్స్ ఛాలెంజెస్ ఇన్ డిజిటల్ కామర్స్, ప్రమోటింగ్ ఇండస్ట్రీ ఇన్నోవేషన్ టు డెవలప్ ప్రాక్టికల్ సొల్యూషన్స్ ఇన్ దిస్ స్పేస్. అంటే డిజిటల్ నెట్వర్క్కి సంబంధించి అలానే డిజిటల్ కామర్స్కి సంబంధించి ఒకవేళ ఏమైనా కొత్త విధానాలు తీసుకురాగలిగితే వాటిని ఒకవేళ ప్రమోట్ చేయగలిగితే వాటిని ప్రమోట్ చేయడం వీటి యొక్క ఉద్దేశం. అందుకే చూడండి, పేమెంట్ పరంగా పేటిఎం ఉంది, అలానే స్టార్టప్ ఇండియా అన్ని స్టార్టప్స్ ఇన్ జనరల్గా కాబట్టి అలా ఉంది. గూగుల్ క్లౌడ్ స్టోరేజ్ వాటికి సంబంధించి ఉంది. అలానే ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్. సో డిజిటల్ కామర్స్, కామర్స్కి సంబంధించి ఓపెన్ నెట్వర్క్, ఫ్రీ డేటా అదంతా ఉంది. సో ఆల్మోస్ట్ అన్ని బ్యాక్గ్రౌండ్స్ నుంచి అందరూ వస్తున్నారు కాబట్టి ఇట్స్ గుడ్ స్టార్టప్ అని చెప్పాలి. అండ్ అలానే ఇదంతా కూడా ఇండియాని ఫోకస్ చేసుకుని ఇండియాకి సంబంధించి జరుగుతుంది. బిల్డ్ ఫర్ భారత్, భారతదేశం కోసం తయారు చేసే ఒక ఇనిషియేటివ్ అనమాట. అందుకే పేరు కూడా అదే పెట్టారు, బిల్డ్ ఫర్ భారత్ అని. సో ఇక్కడతో ఇవాళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. ఐ హోప్ మీరు ఏదో ఒకటి కొత్త విషయం నేర్చుకున్నారని అనుకుంటున్నాను. నేర్చుకుంటే ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఒకవేళ ఈ వీడియోకి సంబంధించి మీరు ఏదైనా చెప్పాలి అని అనుకుంటే కింద హ్యాపీగా కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీరు అప్టెక్ జాబ్స్ యూట్యూబ్ ఛానల్కి మొట్టమొదటిసారిగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ అప్టెక్ జాబ్స్ ఎప్పుడో ఒక కొత్త వీడియోని అప్లోడ్ చేసినా సరే మీరు ఏమీ మిస్ కారు. అలానే మీరు నేర్చుకున్నారు బాగానే ఉంది, మరి మిగతా వాళ్ళు నేర్చుకోవద్దా? ఖచ్చితంగా నేర్చుకోవాలి. అప్పుడే దేశం ఒక అడుగు ముందుకేస్తుంది. సో షేర్ ఖచ్చితంగా చేయండి. అలానే అప్టెక్ జాబ్స్ ప్లస్ ప్రొవైడ్ చేసే కోర్సెస్ గురించి తెలుసుకోవాలంటే ఏం చేయాలి తెలుసుగా? ఈ వీడియో కింద కామెంట్ అయినా చేయండి, లేదు ఇందాక ఒక ఫోన్ నెంబర్ చెప్పే కదా 9133449696, ఆ నెంబర్కైనా కాల్ చేయండి. మీరు చేస్తారు నాకు తెలుసు, ఎందుకంటే మీరు మంచివాళ్ళు. ఆన్ దట్ నోట్ ఇక్కడితో వాళ్ళ కరెంట్ అఫైర్ ఎపిసోడ్ ముగుస్తుంది. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తుండండి అప్టెక్ జాబ్స్. మిమ్మల్ని మీరు అప్డేట్ చేసుకుంటూ ఉండండి. అందరికీ ముందుగా క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. నేను మీ వివేక్. నమస్కారం.